నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు. మీ దగ్గర మీరు చెప్పినటువంటి రెమెడీస్ ని ఫాలో చేసి వాళ్ళ జీవితాల్లో బోల్డ్ అంత మార్పుని తెచ్చుకున్నటువంటి క్లయింట్. మాట్లాడదాం. ఇది నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది క్లయింట్స్ తో మాట్లాడటం, ఎందుకంటే ఇవన్నీ జెన్యూన్ కాల్స్. సో వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనేది వింటూ ఉంటే చాలా మనసుకి సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనల్ని నమ్మి ఒకళ్ళు సరే వీళ్ళు చెప్తున్నారు కదా, వెళ్దాం, వీళ్ళకి కాల్ చేద్దాము అని మనల్ని నమ్మి ఒకళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరిన తర్వాత భగవంతుడు ఎంత దయాళువు అని అనిపిస్తుంది. మన ద్వారా సమస్యలు సాల్వ్ అవ్వడం అనేది అసలు దేవుడే వచ్చి చేశాను నేను అనుకుంటా. నేను చేశాను కాదు, భగవంతుడే చేస్తున్నాడు. బ్యూటిఫుల్ మేడం. మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే. నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ నుంచి. బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? అమ్మా చెప్పండి అమ్మా, ఎట్లా పరిచయం మీకు తనిష్క మేడం? మేడం, నేను లైవ్ లో చూస్తున్నాను మేడం. ఓకే. ఎట్లాంటి సమస్యలతో ఉన్నప్పుడు మీరు మరి ఒకసారి మేడం ని కాంటాక్ట్ చేద్దామని వెళ్ళారు? నాకు ఆరోగ్య సమస్య ఏం బాగోలేకున్నారు. ఓకే ఓకే. ఎన్నాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు? ఎన్నాళ్ళ నుంచి? నేను 9 years నుంచి సఫర్ అయ్యాను. ఆరోగ్య సమస్య ఏంటో చెప్పగలరా? నాకు బ్యాక్ పెయిన్ ఉన్నది మేడం. డాక్టర్స్ ఏమనేవారు? ఎక్స్రేలో వెళ్ళ తీపించిన మేడం, ఏం ప్రాబ్లం లేదమ్మా. కానీ మీకు పెయిన్ ఉండింది? పెయిన్ 9 ఏళ్ళు. బా. తర్వాత స్టమక్ నొప్పి అట్లా ప్రతి పార్ట్ వచ్చేది మేడం. ఓకే ఓకే. గ్లాస్ పట్టుకోలేకపోతున్నాను మేడం నేను. అయ్యయ్యో. ఇంట్లో వంట చేసేదాన్ని కాదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. మేడం కాంటాక్ట్ అయినాక పూజలు చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. తగ్గిందా బ్యాక్ పెయిన్? తగ్గింది మేడం. ఇప్పుడు మరి డాక్టర్స్ కి చూపిస్తే ఏమంటున్నారు? మళ్ళీ చూపించుకున్నారు డాక్టర్ కి? నేను టాబ్లెట్లు మింగడంలే, చూపించుకోవడం. ఇంకెందుకు డాక్టర్ అని మానేశారా? ఓకే. ఇప్పుడు మామూలుగా మీ పని మీరు చేసుకోవటం, మీ వంట మీరు చేసుకోవటం అన్ని చేసుకోగలుగుతాను. ఏంటి, ఎట్లా నమ్మకం కుదిరింది మేడం ని? లైవ్ లో చూసారు కరెక్టే, కానీ నమ్మకం ఎట్లా కుదిరింది మీకు మేడం మీద? అంటే నేను ఈ చేతుబడి అవి ఇవి అని చెప్తున్నది మేడం. మీకు కూడా బ్లాక్ మ్యాజిక్ ఏనా? అవును మేడం. నాకు అనుమానంతో నేను మేడం కాంటాక్ట్ అయ్యాను. ఓకే ఓకే. ఎట్లా మీకు తెలిసిన వాళ్ళే చేయించారా? మా తోడి కూడా. అయ్యయ్యో, దగ్గర వాళ్ళే ఇవన్నీ చేసేది. చూపించుకున్నారు. మీ హస్బెండ్ కూడా చూపించుకున్నారా? అందరం చూపించుకున్నాం మేడం. మాకు మొత్తం మేము మా పిల్లలకు మాకు అందరికి చేసేసినారు. మరి అంతే కదా, ఫ్యామిలీ మొత్తానికి చేసి పడేస్తారు. ఎందువల్ల మీకు పడేది కాదా, లేకపోతే మీరు మంచి ఎదుగుతున్నారన్న బాధన, కుళ్ళ, ఏంటి పరిస్థితి? ఎదుగుతున్నారనే మేడం. వీళ్ళు సంపాదించుకుంటున్నారు, మాకన్నా పైకి వస్తున్నారు. మాకు ఎప్పుడు గొడవలు అయ్యేవి మేడం. సిటీ మార్కెట్ వాళ్ళు ఆనందపడే వాళ్ళు మేడం. మీ భార్యాభర్తలు గొడవ పడుతుంటే వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు, సంతోషపడేవాళ్ళు. ఎంత నీచమైన మనుషులు ఉన్నారండి వాళ్ళు. రేపు నిజంగా ఘోరంగా ఉన్నారు. తర్వాత ఇంకా 9 ఏళ్ళు అలా మీరు సఫర్ అయ్యారు. నా పెళ్ళైనప్పటి నుంచి నేను ఏ రోజు సుఖపడినది లేదు మేడం. మేడం రెమెడీ తీసుకున్నాక ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. చాలా చాలా సంతోషం. కానీ మా అమ్మ మా నాన్న వాళ్ళని ఎప్పుడు బాధపడేమని, నాకు ఎందుకు పెళ్లి చేసినారు ఇతనితో అని ఎప్పుడు బాధపడేదాన్ని. మీ హస్బెండ్ కి ఏంటి సమస్య? ఆయన కూడా తీసుకున్నారు, బాగా అయింది అని చెప్తున్నారు మేడం. ఆయనకు ఒకసారి మైండ్ ఒకసారి పనిచేయదు మేడం. ఆయనకు ఎప్పుడు జ్వరము, కాళ్ళ నొప్పులు, ఆయనకు కూడా ఇట్లా ఆరోగ్య సమస్యలు. అయితే కెరియర్ కూడా ఇబ్బందిగా ఉండేదా? ఇబ్బందిగానే ఉన్నది. అది కూడా సెట్ అయిందా? సెట్ అయింది. ఎన్నాళ్ళల్లో అండి? పూజ చేసిన ఎన్నాళ్ళల్లో సెట్ అయింది? మాకు పూజ చేసినాక ఫస్ట్ అక్కడ మీరు ఇట్లా ప్రార్థన చేసుకోండి మా అని ఒక వారం ఇచ్చారు మేడం. అదే మీరు పూజ చేసుకోవాలి ఇంట్లో గణపతికి గాని. అవును అవును, ఇస్తారు లక్ష్మీ నరసింహస్వామికి. అట్లా
అట్లా రాంతులకే మామూలుగానే ఇచ్చినది మేడం అరకం చేసుకుని. ఓకే. అది చేసుకున్న 2 రోజులకే నాలో వైబ్రేషన్ వచ్చింది మేడం. అబ్బా బాబా, 2 రోజులకి? 2 రోజులకే మేడం. చాలా చాలా సంతోషం. సెట్ అయిన తర్వాత నాలో నుంచి బయటికి పోతుంది మేడం, ఇంకా పోతుంది నోట్లో నుంచి వేడి, విపరీతమైన వేడి మేడం. అది బాధపడే వాళ్ళకే తెలుస్తాను. అంతే అండి. ఇప్పుడు తెలియని వాడికి ఏంటంటే ఇవాళ రేపు ఇవేంటి అని మాట్లాడతారు, అనుభవించిన వాడికి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో కదా. ఇప్పుడు డాక్టర్లేమో ఏం లేదు అని అంటారు, మీకు పెయిన్ ఉందేమో అదేమి నిజమే, అది పెయిన్ ఉంది, వేడిపోవటం ఏమిటి. కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. చాలా చాలా ఆనందం అండి. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. చెప్పండి. ఒక్క నిమిషం, మేడం మాట్లాడతారట, ఒక్క నిమిషం. అమ్మా బాగున్నారా? బాగున్నాం మేడం. ఓకే ఓకే. మొన్న అది హస్బెండ్ ది ఆయన కెరీర్ విషయం మాట్లాడారు కదమ్మా, ఆయనకు అందరూ అంటే గిఫ్ట్ ఇచ్చారు, ప్లస్ కొన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్నారు కదా. అవునవును మేడం. ఓకే, ఆ విషయం కూడా మేడం చెప్పండి. 1 minute. గిఫ్ట్లు కూడా తీసుకున్నారు, చెప్పాలి మీరు మాకు. ఏమిటా గిఫ్ట్లు? మేము ట్రాక్టర్ కొనిన్నాం మేడం. ఓకే. అని మా ఆయన ఈ విజయ వృక్షాదేవి పూజ చేసిన ఒక 10 రోజులకే మేడం మా ఇంటి దగ్గరికి 10 మంది ఆఫీసర్లు వచ్చినారు మేడం గిఫ్ట్ తీసుకొని. ఏం గిఫ్ట్ అండి? ఏం గిఫ్ట్ ఇచ్చారు? అది ఏదో పర్సనల్. ఓకే, కానీ మంచి గిఫ్ట్ ఇచ్చారు. చాలా అంటే చాలు, మీరు బాధపడింది చాలు అని భగవంతుడే అలా పంపించారు మీకు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం అమ్మా. ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండండి. కృతజ్ఞతలు మేడం. పటాలకి బూజు పట్టి ఉన్నాయి మేడం మొత్తము అద్దం లోపల. అది అంతా బాగా నిప్పులు వచ్చినాయి మేడం. ముఖం కళ దేవునివి. దేవుడువా? మరి ఇంట్లో నెగటివిటీ ఉంది కదా, అప్పుడు మరి అంతే కదా, దైవశక్తి కొంత క్షీణిస్తుంది డెఫినెట్ గా. పోన్లేండి అమ్మా, ఎలాగైనా మీరు చక్కటి పర్సన్ దగ్గరికి వచ్చారు, సమస్యను సాల్వ్ చేసుకున్నారు, ఇప్పుడు సంతోషంగా ఉన్నానని చెప్తున్నారు. ఎప్పటికీ అలాగే ఉండాలి మీరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, మీతో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. నమస్తే. యాక్చువల్ గా అంత ముందుగా దేవుడు కళ ఉండేది లేదంట. సో ఇప్పుడు పూజల దేవుడు అసలు ఇంట్లో పూజలు జరిగిన తర్వాత మంచి స్మెల్, అసలు దేవుడి దగ్గర అట్లా వైబ్రేషన్ అట్లా వచ్చింది అని చెప్తున్నారు. ఎందుకంటే అంత ముందుగా ఫొటోస్ కూడా చాలా డల్ గా కనిపించేది, దేవుడు పెట్టిన ఒక వైబ్రేషన్ లేకుండా ఉండే పాజిటివ్ గా. సో ఇవన్నీ ఇప్పుడు అట్లనే చేంజ్ అయింది అని చెప్పిండ్రు. బట్ వాళ్ళు జేసీపీ పెట్టున్నారు. సో అది ఏంటంటే వాళ్ళకి నడవకుండా చాలా లాస్ అయింది మనీ. సో తర్వాత వీళ్ళ పూజలు అమ్మవారిది చేసిన తర్వాత చాలా మంచిగా అయ్యి, దాని తర్వాత వాళ్ళ గిఫ్ట్ ఇవన్నీ ఇవ్వడము ఇవన్నీ అంటే పెద్ద ఆయన చేసే వర్క్ అయితే వాళ్ళ రిలేటివ్స్ లో ఈయననే కొంచెం మంచి పొజిషన్ లో ఉండేవారు. సో అలా ఉన్నప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఈర్షతో చేసేసారు. ఇంట్లో వాళ్ళే ఇంత నీచంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఒకసారి నాకు ఈ డౌట్ మీరు ఒకసారి క్లారిఫై చేయండి. చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ మీద చేయించేసారు, నెగటివ్ ఎనర్జీ ఇంపార్ట్ చేశారు, తర్వాత మీరు తీయించేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు చేయించే పరిస్థితి ఉంటుందా? అంటే ఇప్పుడు వచ్చేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళు కేరళ వాళ్ళు కొన్ని మెటీరియల్ పంపిస్తారు కదమ్మా. సో అది వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. సో అది ఉన్నప్పుడు ఏమైతుందంటే, ఒకవేళ వాళ్ళకి ఏదైనా భయం అనిపిస్తున్నావు, ఒకవేళ హెల్త్ బాగాలేదు, మళ్ళీ ఏమైనా జరుగుతుంది అని అంటేనో వాళ్ళ దగ్గర వచ్చిన మెటీరియల్ ఒకసారి రిపీట్ చేసుకుంటే చాలు. సో ఎందుకంటే మనం ఇచ్చే రెమెడీ వచ్చి వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ లాంగ్ ఉండేదానికి ఇస్తున్నాం. సో అవసరం లేదు. ఇప్పుడు కొన్ని సామాన్లు పంపిస్తారు పూజా విషయంలో, కొన్ని సామాన్లు వస్తాయి, అవి ఖచ్చితంగా మనతోటే ఉంటాయి కాబట్టి దానివల్ల ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర వీళ్ళు వెళ్తారు, కానీ డాక్టర్ కరెక్ట్ గానే వాళ్ళు చూసే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది కనిపి ఇప్పుడు డయాగ్నోస్ చేస్తే కనిపించదు కొన్ని కదా, కొన్ని ప్రాబ్లమ్స్ తెలియదు. బట్ అయితే వాళ్ళు ట్రీట్మెంట్ ఉన్నదానికే ఇస్తారు. బట్ వాళ్ళది తప్పలేదు, డాక్టర్ది కూడా. అంటే నెగిటివిటీ వచ్చి ఒక ఇండైరెక్ట్ ప్లానెట్ వల్ల వచ్చేది. సో అది కనిపించదు కాబట్టి మనం ఏంటంటే ట్రీట్మెంట్ లో సెట్ అవ్వలేదు, అంతేకాని డాక్టర్ మీద తప్పేం లేదు. అంతే కదా, అంతే. సో అది వచ్చి ఏమైతుందంటే మనకు అనిపించను, ఎందుకు డాక్టర్ వెళ్తే డాక్టర్ ఏం చెప్తారు, ఎప్పుడు నువ్వు ఒట్టిగా అనుకుంటున్నావు, కానీ అక్కడ వాళ్ళకి కనిపిస్తేనే ట్రీట్మెంట్ చేస్తారు. కరెక్ట్. ప్రాబ్లం ఏముంది అంటే కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇస్తారు. ఇక్కడ ఆరోస్కోప్ లో అట్లా కాదు, ఆ నెగిటివ్ ప్లానెట్ గురించి తెలిసిన దాని వల్ల వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా, సో ఎందుకు బ్యాక్ పెయిన్ ఇప్పుడు తగ్గింది, ట్రీట్మెంట్ లేకుండా ఉన్నా కూడా తగ్గింది అంటే, బట్ ఇదిదా
బట్ అయితే మనం డాక్టర్ దగ్గర వెళ్ళాలి మేజర్ ప్రాబ్లం ఉన్నప్పుడు. బట్ అలానే తొలగిపోలేదు అంటే మన ఆరోస్కోప్ ప్రకారం నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది, బ్లాక్ మ్యాజిక్ ఉంది, దాని వల్ల దాన్ని కనిపెట్టి దాని కరెక్ట్ అయిన పర్సన్ దొరికితే సో తప్పకుండా రెమెడీ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు మనం అవన్నీ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ వీళ్ళు వచ్చి ఫ్యామిలీ అందరూ కూడా హెల్త్ విషయంలో ఒక 2 days లో ఆమె రిజల్ట్ వచ్చింది అన్నారు. 2 days లో రావడం అంటే అమేజింగ్ అసలు 9 years ప్రాబ్లం అది. మజాకానా. ఇంకొకటి వాళ్ళు అక్కడ వశీకరణం చేయించేటప్పుడు మంత్ర ఉపదేశం ఇచ్చారు. ఆ ఉపదేశం ఏమైందంటే సెకండ్ డేనే ఆమె ఫాలో అవుతున్నప్పుడే ఆమె బాడీలోంచి ఆ నెగిటివిటీ వెళ్ళిందని చెప్తున్నారు చూడండి. అంటే కొన్ని ఇప్పుడు మనం చెప్తున్నాం కొన్ని క్లయింట్స్ కి ఎట్లా అంటే వాళ్ళకి పూజ మెటీరియల్ వచ్చిన తర్వాత బాగా అవుతుంది. కొంతమంది 24 hours లో బాగైన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది కూడా లైవ్ లో మాట్లాడి ఉన్నారు. అయితే కొన్ని క్లయింట్స్ కు 1 month పట్టవచ్చు. అంటే వాళ్ళు ఫాలో అయ్యేదాన్ని పెట్టి వాళ్ళ నమ్మకం కానీ వాళ్ళ టైం మెయింటెనెన్స్ కానీ ఉంటాయి కదా. అంతే కానీ 100% అయితే రిజల్ట్ వస్తుందంటే వచ్చేస్తుంది గ్యారంటీ. అది అయితే తప్పకుండా చెప్పాలి. అమేజింగ్ అమేజింగ్. 2024 లో ఉన్నాం. బ్లాక్ మ్యాజిక్స్ ఏంటి అని అనుకోవటానికి లేదు. 2024 కాదు 3024 లో కూడా మన చుట్టూ కుళ్ళు మోతలు ఉన్నాయి అని అంటే అవి చేయిస్తాయి డెఫినెట్ గా. ఒకవేళ ఇట్లాంటి సమస్యలతో ఉండి ఇప్పటికే లక్షలు పోసేసాము, మా వల్ల కాదు, ఇంకా మా జీవితం ఇంత మేము ఇలాగే ఉంటాం అని అనుకోవద్దు దయచేసి. అట్లాంటి సఫర్ అవుతూ అలాంటి ఒకవేళ ఆ పెయిన్ లో గనక మీరుంటే ఒక్కసారి తనిష్క మేడం ని మీరు కాంటాక్ట్ చేయండి. ఓకే రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.